కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి కూరగాయల పంటల్లో తీగజాతి కూరగాయలు ముఖ్యమైనవి. తక్కువ సమయంలోనే నాణ్యమైన పంట చేతికొస్తుంది. అంతేకాకుండా వీటికి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసిన కూరగాయ పంటలకు అడపాదడపా కురిసే వర్షాల వల్ల తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలను పండిస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సోర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుంచి జూలై వరకు విత్తుకున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇతర కాలాలతో పోల్చితే వర్షాకాలంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలు, ముందు కురిసే వర్షాలకు తీగజాతి కూరగాయ పంటల్లో తెగుళ్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని సకాలంలో నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు తలెత్తుతాయి. వానాకాలంలో తీగజాతి పంటలను ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో దాదాపు 5 నుంచి 6 రకాల తెగుళ్ళ సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది మనకు బూడిద తెగులు మనకు చూడగానే ఆకుల మీద తెల్లని పొడి వంటి పదార్థము ఆకుల మీద కనిపిస్తూ ఉంటుంది, లేదంటే తెల్లటి మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య ఏర్పడినప్పుడు మనము మొక్కలకు డైనోకాప్ 1 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమస్య అనేది తగ్గించుకోవచ్చు. రెండవది మనకు బూజు తెగులు. ఈ సమస్య మనకు వర్షము కంటిన్యూస్గా పడుతున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు, మబ్బుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బూజు తెగులు సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనకు ఆకుల మీద పైన మనకు పసుపు రంగు మచ్చలు, కింద అడుగు భాగాన ఉదరంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. కొంచెం బూజులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వెంటనే మ్యాంకోజబ్ 2.5 గ్రామ్స్ 2.5 గ్రాములు లేదంటే మెటలాక్సిల్ ఎంజెడ్ కూడా మనము పిచికారీ చేసుకొని మనము ఈ వ్యాధి నుంచి, తెగుల సమస్య నుంచి కాపాడుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో మనకి ఎక్కువగా కనిపించేది ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగులు. వర్షం ఎక్కువగా కంటిన్యూస్గా కొట్టినప్పుడు మొక్కల మొదల దగ్గర నీళ్లు ఆగుతుంటాయి. దీనివల్ల ఏంటంటే వేరుకుళ్ళ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఎలా గుర్తుపట్టాలంటే మనము మొక్కలు మనకు సడన్గా ఒక వారం రోజుల్లోనే అప్పటిదాకా హెల్దీగా ఉన్నటువంటి మొక్కలు సడన్గా మనకు చనిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మొక్కల మొదల దగ్గర మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కానీ మనము ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వేరుకుల సమస్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనము ఈ తెగుళ్ళ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే దుక్కి దున్నుతామో అప్పుడు మనము ఒక వేపపిండి 250 కిలోలు ఎకరానికి వేసుకున్నట్లయితే కొంచెం ఈ తెగుళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ట్రైకోడర్మా కల్చర్ను ప్రతి మొక్క దగ్గర వేసుకున్నట్లయితే మనము ఈ వేరుకుల సమస్య నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకు బంక తెగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. బంక తెగులు అయితే మనకు ఆశించినప్పుడు ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడం అంటూ జరుగుతుంది. దాని మీద మళ్ళీ మనకు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా అక్కడక్కడ కాండం దగ్గర మనకు కొంచెం పగుళ్ళు కూడా కనిపిస్తుంటాయి. ఇవి కాకుండా ఎరుపు రంగు కలర్లో ఉన్నటువంటి జిగురు రంగు పదార్థం కూడా అక్కడక్కడ మనకు కొంచెం బంకలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము బంక తెగుల్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. చల్లని మబ్బు వాతావరణం ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఈ బంక తెగులు సమస్య వచ్చినప్పుడు కార్బన్డిజిమ్ కానీ, మెటలాక్సిల్ కానీ ఇలాంటివి, లేదంటే అజాక్సిస్ట్రోబిన్ కానీ ఇవి మనము పిచికారీ చేసుకొని ఈ తెగులు సమస్య నుంచి బయటపడాలి. అంతేకాకుండా ట్రైకోడర్మా కల్చర్ను ప్రతి మొక్కకి వాటి యొక్క మొక్కల మొదల దగ్గర వేయాలి. ఇది కాకుండా ఎక్కువగా మనకు తీగజాతి కూరగాయల్లో కనిపించేది వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు కనిపించినప్పుడు ఏంటంటే ఆకుల ఈనెల మధ్య మనకు చారలు కనిపిస్తుంటాయి, పసుపు రంగు చారలు కనిపిస్తుంటాయి. ఈ వెర్రి తెగులు వచ్చినప్పుడు కూడా మనకు రైతుల సోదరులకు ఎక్కువ నష్టశాతం జరుగుతుంటుంది. ఈ పింద రాలిపోవడము, పూత రాలిపోవడం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. పింద ఎక్కువగా పెరగక ముందే మనకు రాలిపోతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా వెర్రి తెగులు మనకు పేనుబంక వల్ల వస్తుంది. కాబట్టి ఆ పేనుబంకని నివారించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదంటే ఆస్టమాప్రిడ్ కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే దాని నుంచి
బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు కనిపిస్తుంటాయి, పక్షి కన్ను తెగులు అంటాము. ఈ పక్షి కన్ను తెగులు ఆశించినప్పుడు కూడా మనకు పిందెల మీద ఎప్పుడైతే మచ్చలు ఏర్పడతాయో వాటి యొక్క పెరుగుదల తగ్గిపోవడము, లేదంటే పిందెలు రాలిపోవడము, లేదంటే పిందెలు కొంచెం మెత్తగా అయిపోవడము వంటి సమస్యలు మనకు కనిపిస్తుంటాయి. ఈ పక్షి కన్ను తెగులు వచ్చినప్పుడు కూడా మనము కాప్రాక్సిక్లోరైడ్ కానీ కార్బోడెన్జిమ్ కానీ సూచించిన మోతాదులో మనము పంటలకు పిచికారీ చేయడం వలన ఈ తెగుల సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.